ఫ్రెండ్స్, ఇగో ఇది ములక్కాయ చెట్టు మా ఇంటి వెనకలు ఉంది. మా షేయిని పుట్టినప్పుడు మా ఆయన నాటిండంట. ఇగో ఇంత పెద్దగా పెరిగింది. ఇది చాలా రోజుల నుంచి దీనికి వాటర్ పెట్టకపోవడం వల్ల ఎక్కువ చిగురిస్తలేదు. ఇప్పుడు దీని చుట్టూ తోమి మంచిగా వాటర్ పెట్టాలి. ఇంకో 1 మంత్లో అయితే ములక్కాయలు కాస్తాయి, మంచిగా తినొచ్చు. ఇప్పుడు మేము అదే పని స్టార్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇక్కడేమో మేము కష్టపడి పని చేస్తున్నాం. అటు చూడండి, మాకు హెల్ప్ చేయకుండా అక్కడ లొల్లిలు పెట్టుకుంటారు. మా అత్తమ్మ మా యారాలు అయితే అక్కడనే కూర్చున్నారు, రమ్మంటే అస్సలు రావడం లేదు. చిన్నది చేయి. అబ్బా, చేసింది తక్కువ, చెమట తీసేది ఎక్కువ. మనం ఒక పని చేద్దామా? ఇగో ఇట్లనే తోముకుంటూ పోయినాం అనుకో, ఇన్ని రాళ్ళు వెళ్తాయి, మన ఇల్లు కట్టుకోవడానికి పనికొస్తాయి. ఎట్లుంది నా ప్లాన్? పల్లెని మంగళోడు పిల్లి తలకాయ గురిగినట్టున్నది. ఫ్రెండ్స్ చూడండి, ఎంత చిన్న తేలు. వాము, అది నాకు కుడితే నేను చచ్చిపోయేదాన్ని. ఫ్రెండ్స్ ఇగో తేలు కనిపించింది కదా, కథ ఇక సంధ్య భయపడ్డది. ఇక ఈ పని కూడా నాకే పడ్డది. తవ్వడం అయితే సక్సెస్ఫుల్గా అయిపోయింది. వాటర్ పట్టాలి ఇప్పుడు. ఈ చెట్టుకు వాటర్ పడతా అంటే మంచి ఫీలింగ్ ఉంది నాకైతే. నీకు ఎట్లా అనిపిస్తుంది? అబ్బా, నాకు కూడా మస్తు అనిపిస్తుంది తెలుసా నాని. అందుకే అంటారు కావచ్చు చెట్లు నాటాలని. ఫ్రెండ్స్, మీరు కూడా ఒక చెట్టు నాటండి, మీకే తెలుస్తుంది ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో. మస్తు అనిపిస్తుంది అసలు.